శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర అగ్నిగుండ మహోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామ స్మరణతో భక్తులతో కిటకిటలాడింది. పెద్దపట్నం వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు పర్యాయాలు మా పాలకవర్గం ఉండగా ఈ అగ్నిగుండ మహోత్సవం పెద్దపట్నం కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇటు మొదల మల్లికార్జున స్వామి దేవస్థానం పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్దదైన శైవక్షేత్రంగా కొనియాడుతున్నది. ఇక్కడికి అంటే మొదల గ్రామం చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్టే చేసి వాళ్ళు కోరిన కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడని వాళ్ళ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఆ భగవంతుడు వాళ్ళను కాపాడుకుంటూ సరైన పాడి పంటలు కానీ వాళ్ళ పిల్లలు జిల్లా అంతా మంచిగా ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళందరూ మొక్కుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉంటారు. మన పెద్దపల్లి జిల్లా ఓదల క్షేత్రంలో వేసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి క్షేత్రము అతి పురాతన శైవక్షేత్రము. ఇక్కడ అనాది నుంచి కూడా చైత్రమాసం మొదలుకొని ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జాతర ఉత్సవంలో భాగంగా ప్రతి ఆది బుధవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తరించుతారు. అదేవిధంగా మహాశివరాత్రి కళ్యాణోత్సవము ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి లోపు ఆదివారము స్వామివారికి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా నిన్నటి రోజు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై గణపతి పూజ, పుణ్యాహవాచనము, శివమండప స్థాపన, అదేవిధంగా సింపు కార్యక్రమం చేసుకొని సాయంత్రము భద్రకాళి ఆవాహన కార్యక్రమం మరియు 9 గంటల నుండి విశేషంగా పెద్దపట్నం మహోత్సవం జరుపుకొని రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటలకు అగ్నిగుండ దాటుట కార్యక్రమం అత్యంత జరిగినాయి. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించారు. భక్తులందరూ కూడా పెద్దపట్నం దగ్గర అందరూ కూడా పాల్గొని సేవించారు. అదేవిధంగా భక్తి తన్మయత్వంతో అందరూ కూడా అగ్నిలో నడుచుకుంటూ హరహర మహాదేవ్ అనుకుంటూ